ఫ్రెండ్స్, మీరు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పినట్లు కనుక మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే మీరు 0% చార్జెస్ తో క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ అయితే మనీ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ తెలుసుకుందాం. మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లింక్ క్లిక్ చేయగానే ఇలాంటి ఇంటర్ఫేస్ కి వస్తారనమాట. సో ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకునేసి మీ యొక్క మొబైల్ నెంబర్ లేదా గూగుల్ ద్వారా సైన్ ఇన్ అయితే అయిపోండి. నెక్స్ట్ స్టెప్ లో ఇన్స్టాల్ అనే ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ నేమ్, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ పే వయా క్రెడిట్ కార్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ట్యూషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఎంతైతే మనీని క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ రిసీవర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. లైక్ వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ రిసీవర్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో పేమెంట్ సమ్మరీ వస్తుంది. అక్కడ కింద చూసినట్లయితే అప్లై కూపన్ అని ఉంది కదా, సో ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకొని నేను ఇక్కడ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసినటువంటి GP95 కూపన్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోండి. దీని ద్వారా ఇన్స్టాంట్ గా 50% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. రిమైనింగ్ 50% కూపన్ రూపంలో అయితే మనకి వచ్చేస్తుంది అనమాట ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత. సో ఇలా అయితే మనం ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు ఈ ప్లాట్ఫామ్ లో క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి ఫ్రీగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే కూపన్ కోడ్ ఎంటర్ చేసి అప్లై ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు కూపన్ అప్లైడ్ అయిపోయింది. ఫర్దర్ స్టెప్ లో చూసుకున్నట్లయితే ఇంతకు ముందు ఉన్న అమౌంట్ కి ఇప్పటికి మనకి 50% అయితే అమౌంట్ తగ్గింది అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ ఫీ లో చూసుకోవచ్చు. ఇక్కడ ప్రొసీడ్ టు సెండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్ లో క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీ క్రెడిట్ కార్డ్ లింక్ పైన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. అంతే సింపుల్. ఇక్కడ 2 అవర్స్ లోనే మీ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది అనమాట. సర్వర్ ఇష్యూ ఉన్నట్లయితే 48 అవర్స్ లో అయితే క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అయితే మనకి ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. ఇది కేవలం ఆండ్రాయిడ్ మొబైల్స్ లో మాత్రమే ఈ ప్లాట్ఫామ్ అవైలబుల్ గా ఉంది. ఐఫోన్స్ లో ఇంకా రాలేదు. రాగానే నేను మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ అయితే నచ్చింది కదా, వెంటనే మన వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.